సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట ఆమేన్. చెవి గలవాడు వినుగాక. ఎంతమందికి చెవులు ఉన్నాయి? చెవులు ఉన్నాయా? హల్లెలూయా. వింటారా మరి? ఆమేన్. సంఘముతో, ఎవరితో? సంఘముతో. సంఘంతో అవసరమా ఆత్మ మాట్లాడటం? అన్యులకు అవసరమా? సంఘానికే ఎక్కువ అవసరం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:19 ఒక మాట చెబుతారు. ఏమంటారు? హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఎవడైనా వచ్చి తలుపుని స్వరం విని తలుపు తీస్తే ఏం చేస్తాడంట? ఆయన లోపలికి వచ్చి భోజనం చేస్తాను. హల్లెలూయా. తట్టడం ఎలా తడతారు? దీన్ని ఏమంటారు? తట్టడం. తలుపు తీయకపోతే బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడు ఆయన? బద్దలు కొట్టుకొని వస్తాడా? తలుపు తట్టడం అంటే, కొంతమంది తలుపు తట్టరు, ఇంకొంచెంసేపు ఒక్క నిమిషం అట్లా తలుపు తీయపోతే ఆ తలుపు ఇటు పడిద్దేమో అన్నట్టు కొడతారు కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు. కానీ అట్లా ఆయన అట్లా కొట్టడు. ఇట్లా పిడికిలు బిగించి గుద్దడు. దాన్ని గుద్దితే మొత్తం పగిలిపోద్ది. హల్లెలూయా. అంటే ఆయన కంపెల్ చేయడు ఎవరిని. కంపెల్ అంటే బలవంతం చేయడు. హల్లెలూయా. యేసయ్య ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదు. బలవంతపు మార్పిడి లేదు. హల్లెలూయా. హృదయాన్ని మారుస్తాడు ఆయన. ఆమేన్. సంఘానికి ఎందుకు ఆయన తట్టటము? అంటే సంఘం ఎక్కడ పెట్టింది ఆయన్ని? ఇప్పుడు తలుపు ఎవరు కొడతారు? ఇంట్లో ఉన్నోడు తలుపు కొడతాడా? బయట ఉన్నోడు తలుపు తీయమని? బయట ఉన్నోళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళని తీయమని కొడతారా? అంటే ఆయన ఎక్కడ పెట్టేసింది సంఘం? తీసుకెళ్ళి బయట పెట్టారు. ఇప్పుడు ఆయన బయట పెట్టడమే కాదు, తలుపు కూడా పెట్టుకున్నారంట లోపల. ఏం చేశారు? తలుపు కూడా, నువ్వు వద్దులే, ఇక్కడ మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మాకు చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి, మాకు చాలా రకరకాలైన స్కీములు ఉన్నాయి చర్చిలో అంటే మనుషులు ఏం చేశారు? చివరి సంఘంతో మాట్లాడతాడు ఆ మాట. ఎవరితో? చివరి సంఘం, లవోదిక. అంటే ఏంటి? ప్రస్తుతం అంటే దానికి ఉన్న వ్యాఖ్యానాలు దానికి ఉన్నాయి. ఆఖరి కాలపు సంఘము ఏం చేసింది? ఆయన తీసుకొని వెళ్ళి బయట పెట్టింది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? ఆఖరి కాలం. ఇప్పుడు యేసు ప్రభు చాలా చర్చిల్లో కన్నా బయటే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకి పర్మిషన్ లేదు లోపలికి. ఎవరికి లేదు? లోపలికి యేసు ప్రభుకి పర్మిషన్ లేదు. బయట ఇంకా బోర్డు పెట్టలేదంటే జీసస్ నాట్ అలౌడ్ అని పెట్టాల బోర్డు చర్చి బయట. కానీ ఆయనకి లేదు. అన్అఫీషియల్గా ఏం నడుస్తుంది ఇప్పుడు చర్చిల్లో? యేసు ప్రభు లేడు. అందుకే బయట ఉన్నాడు. సంఘానికి కొడుతున్నాడు తలుపు ఆయన. అరే బాబు, తలుపుది. నీతో సహవాసం లేదు ఆయనతో. సహవాసం అంతా మనుషులతో, ప్రవక్తలని చెప్పబడుతున్న వాళ్ళతో అంతా ఇదే. యేసుతో లేదు సహవాసం. ఇప్పుడు ఆయన వచ్చి ఏమంటాడంటే, ఈ రోజున మనం కొన్ని విషయాలు చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున దేవుడే మనతో మాట్లాడతాడు. ఎందుకంటే ఒకసారి మీరు మత్తయి సువార్త 15:13 చదవండి. త్వరగా తీసి చదవండి. ఇది చాలా ప్రాముఖ్యం. చాలా జాగ్రత్తగా వినాలి అందరూ. తండ్రి హృదయం మనకు అర్థం అవ్వాలి ఈ రోజున. ఆయన ఎవరు? ఆయన ఈ మాట అంటుంది. యేసయ్య ఏమంటాడంటే, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క ఏమవ్వాలి? పెళ్ళగింపబడును. హల్లెలూయా. ఏ మొక్క అయితే దేవుని చేత నాటబడలేదో ఆ మొక్క వేళ్లతో సైతం పెళ్ళగింపబడేదాకా మనం ఇక్కడే ఉంటాం. హల్లెలూయా. పైన కాదు, పైన బీగితే మళ్ళీ వస్తుంది. రూట్కి వెళ్ళాలి. రూట్ అంటే ఏంటి? వేరుల నుంచి. ఇప్పుడు ఏదన్నా చెట్టు నాశనం అయితే ఎక్కడి నుంచి నాశనం అయింది? పైన నాశనం అయిద్దా? అడుగు వేరు బాగోపోతే ఫలం బాగోదు. హల్లెలూయా. వేర్లు అంటే రూట్ బాగుంటే ఫలం బాగుంటుంది. ఇప్పుడు చాలామంది పైకి కూడా కనపడతారే కానీ వాళ్ళకి రూట్ బాగా, వేర్లు బాగా. అందుకే యేసయ్య ఏమంటాడంటే, అక్కడ కాంటెక్స్ట్ ఏంటి చదువుతారా? పై వచ్చిన వాళ్ళు కింద వచ్చిన వాళ్ళు చదువుతారా? పై వచ్చినాం. ఇప్పుడు 15:13 చదివారు కదా.
ఆ పైన కాంటెక్స్ట్ సందర్భం ఎక్కడి నుంచి మొదలవుతుంది చూడండి. ఉమ్, ఉమ్. ఇది 15వ అధ్యాయం మొదటి వచనం. ఈ శాస్త్రులు పరిచయల గురించి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే పైన శుద్ధీకరణాచారాలు, పైన పోతలు, ఇవన్నీ యేసుప్రభు ఏంటంటే లోపల నుంచి ఉండాలంటాడు. ఇప్పుడు కిందకు వచ్చి ఏమంటాడు 12వ వచనంలో, అంతటా ఆయన శిష్యులు వచ్చి ఏ మాట, యేసయ్య పైన ఒక మాట అన్నాడు. ఒకసారి చదువుతారు, ఆయన ఏ మాట అన్నాడు? అంటే మీ ఆచారాల కోసం మీరేం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞల్ని మీరు అతిక్రమిస్తున్నారు అని చెప్పి కిందకు వచ్చి, అంటే ఇవన్నీ డీల్ చేస్తూ ఆయన వచ్చి ఏమంటాడంటే, శిష్యులు వచ్చి చెప్తారు. శిష్యులు వచ్చి ఏమంటారు? ఆయన వచ్చి ఏమంటాడంటే, నోట్లోకి వెళ్ళేది అపవిత్రపరచదు మనిషిని, నోటి నుంచి వచ్చినది మనిషిని అపవిత్రపరచునని. అంటే ఏంటి? మీరేది తింటారో అది మిమ్మల్ని అపవిత్రపరచదు, మీరేం మాట్లాడతారో అది అపవిత్రపరుస్తుంది. చాలామంది లూజ్ టంగ్ అనమాట. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. యేసు ప్రభువుని నమ్మి నడుస్తున్న విశ్వాసులు అనుకుంటే, సేవకులు నోటికి ఏదొస్తే అది, ఎంత వస్తే అంత. మోషేని దేవుడు ఏమంటాడు? ద్రోహులారా అన్నందుకు ఏమంటాడు? నీకు కానాన్లోకి ప్రవేశం లేదు పో అంటాడు ఆయన. హల్లెలూయా. అంటే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆమేన్. నోరు జాగ్రత్త లేకపోతే సర్వ శరీరానికి నాశనము. ఎవరంటారు? నేనల్లా. ఎవరంటారు? పాస్టర్ యాకోబు అంటాడు. ఎవరు పాస్టర్ యాకోబు? మన ఊరిలో ఉన్న పాస్టర్ కాదు, బైబిల్లో ఉంటాడు. పాస్టర్ జేమ్స్ ఉంటాడా? చదువుతారా 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నాలిక అగ్ని వంటిది, అదేం చేస్తుందంట? అగ్ని ఏం చేస్తుంది? అడివి ఆ వచనం ఎంతో చెప్పి చదవండి. 3:6. నాలుక అగ్నియే, నాలుక మన అవయముల్లో ఉంచబడిన సర్వ ఏంటంట. నాలుక ఎంత ఉంది చెప్పండి? ఎంత ఉంది? ఇప్పుడు కొలవద్దు. ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి? ఎన్ని అంగుళాలు? 3. చిన్నది, కానీ ఏం చేస్తుంది అంటే శరీరం ఎంత ఉంటుంది? 5 అడుగులు, 5.5 అడుగులు, 6 అడుగులు, 3 అంగుళాలు ఇంతున్న నాలిక మొత్తానికి ఏం చేస్తుంది? నాశనం, మాలిన్యం చేస్తుంది. దేనికి? ఆ వచనం, ఆ అధ్యాయం స్టార్టింగ్లో కూడా ఏమంటాడు? 1వ వచనం చదవండి. 3:1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుమని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు పర్టికులర్గా ఈ అధ్యాయము? బోధకుల గురించి. అంటే నాలిక జాగ్రత్త. ఇది పాస్టర్స్ మీటింగ్ కాదు, కానీ అందరికీ అప్లై అవుతుంది ఇది. హల్లెలూయా. నాలిక జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త. ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. తినే ముందు ఆలోచించకపోయినా పర్లా. హల్లెలూయా. ఎందుకు? తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడు? ప్రార్థన చేసుకొని తింటే ఏదైనా పవిత్రమే అంటాడు. తినే ముందు ఆలోచిస్తారు, కానీ మాట్లాడే ముందు ఆలోచించరు ఎవరు. మాలిన్యము ఏం చేస్తుంది? మాలిన్యము. అక్కడ వాళ్ళు వచ్చేసి అంటాడు యేసు ప్రభు, నోట్లోకి వెళ్ళేది మనిషిని ఏం చేయదు? అపవిత్రపరచదు. నోట్లో నుంచి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. చాలామందికి ప్రొఫానిటీస్ అంటే ఏదేదో మాట్లాడటం చాలా సులభం, అది ఒక కూల్గా ఉంటుంది, అది సమాజంలో యాక్సెప్టెన్స్ అనుకుంటారు. అంటే ఇప్పుడు పాస్టర్లే, నేను చాలామంది పాస్టర్ల మధ్యలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు అనబడిన వాళ్ళు కూడా లూజ్ టంగ్ అనమాట. ఏంటది? లూజ్ అంటే జనాల ముందు మాట్లాడరు అవన్నీ, కానీ ఒకసారి వెనక చూస్తే వాళ్ళు మాట్లాడే మాటలు అన్యులు కూడా మాట్లాడతారు లేదో కూడా తెలియదు, అలా మాట్లాడతారు.
ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఏమంటాడు ఆయన? మాట జాగ్రత్త అంటాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ కూడా వీళ్ళు వచ్చి ఏమంటాడంటే, పరిశీలితే ఏమంటాడంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్కని ఆయన ఏం చేస్తాడు? పెళ్ళగిస్తాడు. ఎందుకు? ఇప్పుడు చూడండి, అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని ఏ మాట విని అభ్యంతరపడ్డారు? నోట్లోకి వెళ్ళేది కాదురా బాబు, నోట్లో నుంచి బయటకు వచ్చేది అభ్యంతర పరిస్థితి. అంటే వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళు అభ్యంతరపడ్డారు. ఇప్పుడు ఆయన వచ్చి, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి. ఎవరు జోలికి పోకూడదు? ఎవరు జోలికి పోకూడదు? శాస్త్రులు పరిసయ్యుల జోలికి పోకండి. హల్లెలూయా. పోకండి. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవచ్చు. గుడ్డివాడికి త్రోవ చూపితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు గుడ్డివాడు వెళ్ళి ఈ గుడ్డివాడికి తెలియదు ఈడు గుడ్డోడు అని. ఎందుకు? వాడు గుడ్డోడు కాబట్టి ఈడు గుడ్డోడు అన్న విషయం ఈ గుడ్డోడికి తెలియదు. అర్థమైందా? ఇప్పుడు గుడ్డోడు రోడ్డు పక్కన ఎవడన్నా గుడ్డోడు నుంచి ఉంటే ఎవడన్నా వెళ్ళి చేయి పట్టుకుంటే ఆ గుడ్డోడు ఏమనుకుంటాడు? ఈ కళ్ళుందేమో ఇతనికి, పాపం దారి చూపిస్తాడేమో, నన్ను వదిలిపెడతాడేమో అనుకుంటాడు. పాపం ఆడికి తెలియంది ఏంటంటే ఈడు గుడ్డోడు, ఈడికి తెలియంది ఏంటంటే ఆడు గుడ్డోడు. ఈ గుడ్డోడు ఆ గుడ్డోడికి దారి చూపిద్దాం అంటాడు. తీసుకొని వెళ్ళి ఏమవుతారు? ఏదో లారీ కిందో బస్సు కిందో పడతారు ఇద్దరు. ఆయన ఏమన్నాడు? అందుకే వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువాడు, గుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళి పడతారంట? వాళ్ళు గుంటలో పడతారు. గుడ్డోడు దారి చూపితే వెళ్ళి గుంటలో పడతారు. అది వేరే విషయం. అయితే ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. ఏమనంటే, వాళ్ళెవరు? నా తండ్రి నాటని మొక్కలు. హల్లెలూయా. నా తండ్రి నాటని మొక్కలు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఏం చేశాడంటే యేసయ్య, ఎప్పుడు వాక్యం తెలిసిన వాళ్ళనే తిట్టాడు ఆయన. హల్లెలూయా. వాక్యం తెలిసిన వాళ్ళనే తిట్టాడు. జక్కయ్యకి వాక్యం తెలుసా? ఒక మాటల్లా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి తెలియదు. ఆయన దగ్గరికి వచ్చిన పాపుల్లో ఎవరికి వాక్యం తెలియదు. ఏమల్లా, ఒక్క మాట కూడా అల్లా. కానీ వాక్యం తెలిసిన వాళ్ళ కోసం ఒక అధ్యాయమే కేటాయించి, మీరు సున్నం కొట్టిన సమాధులు, లోపల కుళ్ళిపోయిన వాళ్ళు పైకి అందంగా కనపడతారు, లోపల అంతా. అంటే ఎందుకు? వాక్యం తెలిసిన వాళ్ళని ఎందుకు ఈ మాట అనాలి? ఎందుకు అనాలి? ఎందుకంటే వాళ్ళు స్వనీతి అంటే, నాకు యేసు ప్రభు కూడా, నాకు దేవుడు కూడా అవసరం లేదు, నా అంత నీతిమంతుడు ఎవరు లేడు అన్న నీతి వాళ్ళది. కానీ విరిగిపోయి నలిగిపోయిన ఉన్న వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? యేసయ్య మీద. హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే, ఈరోజు మనం కొన్ని విషయాలు చూద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య వచ్చి పేతురుకి ఏమిస్తాడంటే ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసయ్య పేతురుతో ఏమంటాడు? నా మందని మేపము లేదా ఇంకా కాయము అంటాడు. మేపటం అంటే ఏంటి? కాయటం అంటే ఏంటి? గొర్రెల్ని కాసే వాళ్ళ దగ్గర కట్టి ఉంటుందా? కట్టి అంటే దుడ్డు కర్ర. ఆ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రని ఎందుకు పెట్టుకుంటాడు? కర్ర గొర్రెల్ని కొట్టడానికి పెట్టుకుంటాడా? గొర్రెల్ని కొట్టడానికి పెట్టుకోడు కర్రని. ఎందుకు పెట్టుకుంటాడు? తోడేళ్ళు వస్తే వాటిని కొట్టడానికి. హల్లెలూయా. తోడేళ్ళని కొట్టడానికి కర్ర పెట్టుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు కూడా దేవుడు ప్రతి కాపరికి కర్ర ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేన్ని కొట్టడానికి? తోడేళ్ళని కొట్టడానికి. కానీ అది ఆ కర్ర పెట్టి గొర్రెలను కొడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లల్ని కొడితేనే ఊరుకోవట్లా. స్కూల్లో రెండో రోజే వెళ్ళి తగాదు పెట్టుకుంటున్నారు కదా. ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు, మా పిల్లోడిని ఎందుకు కొట్టారని అడగటానికి కాదు, ఇంకో 2 ఎక్కువ తగిలిండి అని చెప్పడానికి. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు కొట్టారని తగాదా పెట్టుకోవడానికి వెళ్తున్నారు. వాడు అసలే పసికందు, వాడికి ఏం తెలుసు అని ఏడుస్తున్నారు. వెళ్ళి వాడిని పట్టుకొని కొడుతున్నారు మీరు. వాడెంత, వాడి వయసు ఎంత, వాడి ప్రాణం ఎంత, గట్టిగా ఊతే చచ్చిపోయేలాగా ఉన్నాడు అని కొడతారు. టీచర్లతో గొడవ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా కర్రలు తెచ్చుకోవటం మానేశారు ఈ మధ్య. కర్రలు తెచ్చుకోవట్లేదు టీచర్లు.
అలాగే గొర్రెల కాపరి దగ్గర కూడా ఏముంటుంది? కర్ర. ఎందుకు ఉంటుంది కర్ర? గొర్రెల్ని కొట్టడానికి కాదు, హల్లెలూయా, తోడేళ్ళని తరమటానికి. హల్లెలూయా, హల్లెలూయా. తోడేళ్ళని తరమటానికి. చాలామంది గొర్రెల్ని కాయటం మాత్రమే ఆగుతున్నారు, కానీ పాస్టర్ జాబ్ కాయటం మాత్రమే కాదు, శాంతంగా ఎప్పుడు నవ్వుతూ, ఇది కాదు పాస్టర్ జాబు. తోడేళ్ళని తరమటం కూడా సేవకుని పనే. హల్లెలూయా. తోడేళ్ళని తరమటం కూడా సేవకుడి పనే. హల్లెలూయా. ఈరోజు మనం కొన్ని విషయాలు చూద్దాం. ఈ గొర్రెలేంటి, తోడేళ్ళేంటి, అసలు ఏంటి, దేవుడు నాటని మొక్కేంటి. హల్లెలూయా. మీరు వస్తే ఒకసారి యోహాన్ రాసిన 2వ పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. 8, 9, 10 వచనాలు చదవండి. యోహాన్ రాసిన 2వ పత్రిక. అట్టివాడు 8వ వచనమేనా? 7వ వచనం నేను చదువుతారా? యేసుక్రీస్తు శరీరధారి అని ఒప్పుకొనని వంచకులు, శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడు కొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనిడి. చదవండి. క్రీస్తు బోధ యందు. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. క్రీస్తు బోధ అంటే ఏంటి? ఫస్ట్ క్రీస్తు బోధ అంటే ఏంటి? క్రీస్తు బోధ ఎలా ఉంటుంది చెప్పండి? సువార్తలు చదివాం కదా, సువార్తల్లో క్రీస్తు బోధ ఎలా ఉంటుంది? ఒకసారి 11:28 ఏమంటాడు? మత్తయి 11:28, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా కాడి సులువును, నా భారము తేలికనై ఉన్నది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనక నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకొని. ఏం నేర్చుకుంటారు? బోధ నేర్చుకుంటారు. ఇప్పుడు ఆయన బోధించేవాడు ఎలాంటి వాడు? సాత్వికుడు. ఏంటంట? సాత్వికుడు. సాత్వికుడు ఎలా చెప్తాడు? శాంతం. దీన మనసు అంటే నేను మీ అందరి మీద ఎక్కువ అనే తత్వం ఉండదు. హల్లెలూయా. ఆయన వెళ్ళి అక్కడ ఎవరైనా కూర్చుంటే, మట్టిలో కూర్చుంటే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ భుజం మీద చెయ్యేసి చెబుతాడంట ఆయన. హల్లెలూయా. ఇక్కడ నిలబడి మట్టిలో కూర్చున్నాడు వైపు చూసి చెప్పడు ఆయన. అసలు భూమి మీదకి రావటమే దాని ఉద్దేశం. పరలోకంలో కూర్చొని ఒక పెద్ద మెగాఫోన్ పెడితే ప్రపంచానికి వినపడదా? మెగాఫోన్ ఎందుకు? ఆయన పరలోక ఆకాశం నుంచి మాట్లాడాలనుకుంటే అందరి చెవులు వినపడేటట్టు ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకు వచ్చాడు భూమి మీదకి? సిలువ మరణము పొందునంతగా ఎందుకు తగ్గించుకున్నాడు ఆయన? ఒంటి మీద, శరీరం మీద నూలిపోగు లేకుండా సిలువ వేయబడ్డంతగా ఎందుకు వెళ్ళాడు ఆయన? హల్లెలూయా. దీన మనసు కలవాడు. ఆమేన్. ఒక తత్వము ఎక్కడైతే మీరు అదో పెద్ద, ఆయనో పెద్ద, ఇది నేను తక్కువ అన్న భేదం వస్తుందో అక్కడే మీకు ఏమైపోయింది తెలుసా? క్రీస్తు బోధ కాదు. దీనంతో బోధించేవాడు ఏం బోధిస్తాడు చెప్పండి? యేసుప్రభు ఏం బోధించాడు? లోక 4:18 ఏమంటాడు? చదువుతారా? ఈరోజు కొంచెం వచనాలు ఎక్కువ ఉంటాయి, ఫాస్ట్గా తిప్పి చదవండి. లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు పోతావని చెబితే సువార్త. నువ్వు పోతావని చెప్పడానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం స్పీకర్ని పిలిపించామనుకో, ఆయన కష్టపడి ఎండలో నిట్టూర్పులు విడుస్తూ వచ్చి నువ్వు పోతావని చెబితే ఏమన్నా ఉందా అందులో? నువ్వు పోతావని చెప్పడానికి అక్కడి నుంచి రావాలా? ఫోన్ చేసి చెప్పొచ్చు కానీ నువ్వు పోతావు, నీకు యాక్సిడెంట్ అయిద్దని. సువార్త అంటే ఏంటి?
పేదలకు సువార్తమానము ప్రకటించుటకు దేనికి అభిషేకించాడు? దేనికి అభిషేకించాడంట? సువార్త ప్రకటించడానికి, పడేయటానికి కూడా కాదు. హల్లెలూయా. చాలామంది అంతమంది పడితే అంత అభిషేకం అంటారు. పడితే అభిషేకం కాదు అది. హల్లెలూయా. పడితే అభిషేకమా? ఒక ఆయన ఇట్లా చేయబెట్టి ఇట్లా పెట్టాడంట. పెట్టి ఆయన అప్పటిదాకా చాలామంది పడ్డారు. చెప్పాడు జనానికి కూడా, పడతారు నేను ప్రార్థన చేస్తే అన్నారు. ఒకటికి తల మీద చేపెడితే పడట్లేడు ఏ కాడికి. మైక్ పక్క తీసారే, పడరా నా పరువు పోయిద్ది అంటున్నాడంట. ఏమంటున్నాడు? పడు ఇప్పుడు జనం ముందు నా పరువు పోయిద్ది, నాకు శక్తి ఉంది అనుకుంటున్నారు వాళ్ళు అంటున్నారంట. అంటే ఏంది? పడేయటం అభిషేకం కాదు. ఎందుకు పడతారు? పడరా అంటే పడతారు. కానీ ఎందుకు పడతారు? వాళ్ళలో బలహీనత ఉన్నా ఏదన్నా ఉన్నా పడతారు. కానీ పడేయటమే పనిగా పెట్టుకుంటే ఇంకా లేపటం ఎవడు పెట్టుకుంటాడు పని? హల్లెలూయా. ఎందుకు సువర్తమానము? ఎందుకు అభిషేకించాడు దేవుడు? బేదలకు సువర్తమానము. ఎవరైనా ఒక బేద దగ్గర ఆగి సువార్త చెప్పారు ఎవరన్నా? బేద దగ్గర. బేదలు అంటే ఎవరు? ఏమీ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరని చెప్తారా? పెద్ద పెద్ద ఇదే అంటారే కానీ, ఇవాంజలిస్టులు, సువార్థికులు, ప్రవక్తలు అంటారే కానీ, ఆ చర్చికి ఈ చర్చికి తిరుగుతారే కానీ, కడు బేదల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. హల్లెలూయా. బేదలకు సువర్తమానము ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల అంటే ఆయన బోధ ఏంటి? విడుదల. గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని ఇంకా నలగొట్టడానికి కాదు. హల్లెలూయా. నలిగిన వారిని ఎందుకంట? నలిగిన వారిని ఏం చేయాలి? ఎంతమంది నలిగి ఉన్నారు ఇక్కడ? నేను నలిగి ఉన్నా చెప్తారా? నేను నలిగి ఉన్నాను అన్న వాళ్ళు చెప్తారా? హల్లెలూయా. నలిగిన వారిని ఇప్పుడు ఏం చేయాలి? విడిపించుటకు, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకు. దేనికి పంపాడంట? దేనికి పంపాడు చెప్పండి? హితవస్త్రం అంటే టు డిక్లేర్. ఇక్కడ ఒకసారి చూస్తారు 61వ అధ్యాయం, యెషయా 61 మీరు వస్తే 61, ప్రభువగు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. చూడండి, యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండన దినము. ఇక్కడ ఆగండి ఒకసారి, మరలా ఒకసారి లోక 4:18కి రండి. అక్కడ ఎక్కడ దాకా చదివాడు? ఇక్కడ ఉన్న వచనము అక్కడ యెషయా గ్రంథం ఆయనకి ఇచ్చారని చెప్పాడు కదా. ఆ యెషయా గ్రంథంలో నుంచి ఏ పోర్షన్ దాకా చదివాపాడో మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. మీరు చదివి ఏది చదవలేదో కూడా చెప్పాలి. ఏది చదవలేదు ఆయన? ఉందా? ప్రతిదండన అనే పదం లోకాల్లో మీకు కనపడుతుందా? యేసుప్రభు చదివినట్టు ఉందా? మరి యేసుప్రభు తీసుకుంది ఏ పుస్తకము? యెషయా గ్రంథమేనా? పైన చెప్పాడు యెషయా గ్రంథం ఇచ్చారని. చుట్ట ఇచ్చారని చెప్పాడా? చుట్ట అంటే స్క్రోల్, ఇంకేదో అనుకుంటారు. ఇచ్చాడని చెప్పారా? అంటే ఎక్కడితో ఆపేశాడు ఆయన? హితవస్త్రంతో ఆపేశాడు. తర్వాత చదవలేదు. ఎందుకు చదవలేదు చెప్పండి? తర్వాత ప్రతిదండన ఉంది. ఎందుకంటే అది ఆయన ప్రతిదండన చేయడానికి రాలేదు ఆయన. హల్లెలూయా. కానీ మన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఇదంతా చింపి పక్కనేసి డైరెక్ట్గా ప్రతిదండంలోకి దూకుతారు. కానీ యేసయ్య ఏం చేయాల? ఉన్నదంతా చెప్పి ప్రతిదండం దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడంట? చదవండి. హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడన్న దొరికెను. తర్వాత చూడండి, గ్రంథపు చుట్టి. హల్లెలూయా. ప్రతిదండన ఎక్కడైతే ఆయన కనపడిందో అది సగం వచనమే. మళ్ళీ వచనం పూర్తయి ఆపితే అదో రకం. కానీ అది ఎక్కడుంది? అది ఆ వచనం అంటే ఇప్పుడు అప్పట్లో వచనాలు లేవు, అది వేరే విషయం. కానీ లైన్లో ఉన్నా కానీ ఆయన ఏం చేయాలి? హితవస్త్రం అని చదివి గ్రంథాన్ని చుట్టేశాడు ఆయనకి. తర్వాత మనకు సంబంధం లేదు అది. హల్లెలూయా. ప్రతిదండన లేదు. ఆమేన్. ప్రతిదండన లేదు. యేసు ప్రభు బోధ ఏంటి? ఇప్పుడు మనం ఇందాక యోహాను పత్రికలో
రెండో పత్రిక 8, 9, 10 వచనాల్లో క్రీస్తు బోధ చదవండి ఒకసారి. అంటే ఇది ఊరక చూచాయిగా ఈ వచనం చూపించా, కానీ ఇంకా మనకి చెప్పుకోవాలంటే క్రీస్తు బోధ ఏంటనేది మనకి ఇంకా 3-4 మెసేజ్లు చెప్పుకోవచ్చు. ఒకసారి చదవండి క్రీస్తు బోధ. క్రీస్తు బోధ ఇప్పుడు క్రీస్తు బోధ అంటే ఏంటి? ప్రతిదండన కాదు, హితవస్త్రం ప్రకటించటము, నలిగిన వాళ్ళని విడిపించటము, గుడ్డి వారికి చూపునివ్వటము, కుంటి వారిని నడిపించటము, మూగవారిని మాట్లాడించటము, బేదల పక్కన కూర్చొని వాళ్ళకి సువార్త చెప్పటము, వాళ్ళని హత్తుకొని ప్రేమగా వాళ్ళతో మాట్లాడటము. హల్లెలూయా, అది క్రీస్తు బోధ. ఇప్పుడు చదవండి క్రీస్తు బోధ. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకంటే ఇప్పుడు అర్థం ఏంటి చెప్పండి? ఎవడైతే ఇందులో కాకుండా, ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రేమలో కాకుండా నిలిచి ఉండక ఉంటాడో, దానిని విడిచి అంటే అర్థం ఏంటి చెప్పండి? విడిచి అంటే కాదు, విడిచి అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మీకు ఉదాహరణ, ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు దీన్ని ఏమంటారు? విడిచి అంటే విడవక ముందు ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? నా చేతిలో ఉంది. హల్లెలూయా, ఇప్పుడు అర్థమైందా? విడిచి అంటే ఈ బోధ ఇంతకుముందు ఎవరి దగ్గర ఉంది? ఈ అబద్ధ బోధకులు ఎవడైతే చెప్తున్నాడో వాళ్ళ దగ్గర ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే దీనిని విడిచి, బోధన ఏం చేశారు? విడిచి ఏం చేస్తున్నారు? విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఏదైతే క్రీస్తు బోధ యందు నిలిచి ఉంటారో వాళ్ళు తండ్రిని, అలాగే కుమారుని కూడా అంగీకరించేవాళ్ళు. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవడైనను ఈ బోధను తేక నీ వద్దకు వచ్చిన ఎడల ఏం చేయకూడదంట? ఏ బోధన తీసుకురాకుండా ఉంటే? క్రీస్తు బోధన తీసుకురాకపోతే ఏం చేయకూడదు? ఇంట్లో కూడా ఇంటికి రానివ్వటం కూడా కాదు. తర్వాత ఇంకొక మాట అంటాడు, చదవండి. శుభమని కూడా చెప్పకూడదంట. అంటే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్, అది కూడా చెప్పకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ కూడా ఇంగ్లీష్లో ఏమంటాడు? డోంట్ అలౌ హిమ్ టు యువర్ హోమ్, నెయిదర్ డు నాట్ గివ్ హిమ్ ఏ గ్రీటింగ్. అంటే గ్రీట్ అంటే ఏంటి? శుభవచనాలు చెప్పొద్దు, ప్రైజ్ ద లార్డ్ చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రైజ్ చేయడానికి రాలా, వాళ్ళు ప్రైజ్ చేసుకోవడానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. శుభమని కూడా వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో ఏమవుతాడంట? పాలివాడవుతాడు. దుష్క్రియలలో పాలివాడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను 4:1 చదువుతారా? పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలోనే ఉంటాయి 4వ అధ్యాయం దాకా 5 చదవండి. ప్రతి ఆత్మని ఏం చేయకూడదంట? ప్రతి ఆత్మని నమ్మకూడదు. నా ఆత్మను కూడా నమ్మకూడదు మీరు. హల్లెలూయా, నమ్మాలా? నమ్మకూడదు. ఏం చేయాలి? మీరు పరీక్షించాలి. హల్లెలూయా. ఎంతమంది పరీక్షిస్తారు చెప్పండి? నా ఆత్మని పరీక్షించాలి. నేను పరిశుద్ధ ఆత్మ వల్ల నడిపించబడుతున్నానా, నా సొంత ఇచ్చ వల్ల నడిపించబడుతున్నాను? ప్రతి పిల్లలు కూడా పరీక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికంటే మీకు చూపిస్తా ఈరోజు. గలతీయులకు రాసిన పత్రిక, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి మీరు. చాలా ఇంపార్టెంట్ ఇది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎందుకంటే నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడాలి. హల్లెలూయా. నా తండ్రి నాటని ప్రతి మొక్క వేళ్లతో సైతము పెళ్ళగించబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా ఏంటంట? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. నెక్స్ట్ చదవండి. అది మరి ఒక సువార్త కాదు కానీ
అదేంటంట, మరి ఒక సువార్త కాదంట. ఏ సువార్త అది? క్రీస్తు సువార్తను చెరపగోరి. చూడండి, ఏ సువార్త అంటే ఏంటంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, అంతా ఆయనే చేశాడు. ఆయన వల్లే నీకు రక్షణ, ఆయన వల్లే నీకు నీతి, ఆయన వల్లే నీకు సమాధానం, నీకు విమోచన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31 అంటాడు. ఏమంటాడంటే, అతిశయించువాడు ప్రభువు నందు మాత్రమే అతిశయింపవలన మాట నెరవేరునట్లు దేవుని మూలముగా క్రీస్తు మనకేమయ్యాడు? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమునాయను. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఎవరయ్యారు? క్రీస్తే. ఒకవేళ నువ్వు శుద్ధంగా బతికితేనే, నీ క్రియలు ఉంటేనే నువ్వు పరలోకం వెళ్తా ఉంటే అది అబద్ధ బోధ. ఆ మొక్క పెళ్ళగింపబడుగాక. ఆమేన్. అది కృపాబోధ కాదు. హల్లెలూయా. మన క్రియల వల్ల రక్షించబడితే ఎలా ఉంటుంది తెలుసా? పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూత అక్కడ కూర్చొని ఉంటే కౌంటర్లో వెళ్ళి, ఆ పరలోకంలోకి నేను రావాలని చెప్తే, ఎందుకు రావాలి అంటే, నేను చాలా నీతిగా బతికాను అంటే, చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా. అయితే ఒకటి ఉంది, 1992 ఏప్రిల్ 26వ తారీఖు పొద్దున్న ఆ ట్రక్కులో నువ్వు కూర్చున్నప్పుడు ఒక చిన్న బూతు మాట అన్నావు, దాన్ని ఒప్పుకోలేదు, నువ్వు మర్చిపోయావు. వీడిని తీసుకెళ్ళి నరకంలో పడేయండి అంటారు. ఏమంటారు? వీడిని తీసుకెళ్ళి నరకం. ఎందుకు? ఆ చిన్న తప్పు నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలా? ఆ బూతు మాట మాట్లాడావు, తీసుకెళ్ళి పడేయండి, నరకంలో పడేయండి అంటారు. ఇంకొక రకంగా చూస్తే వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడి, ఎందుకు వచ్చాము ఇక్కడికంటే, చాలా మంచిగా బతికా, పాస్టర్ చెప్పారు మాకు, మంచిగా బతికిన వాళ్ళందరూ పరలోకం పోతారు, చెడ్డగా బతికిన వాళ్ళందరూ నరకానికి. ఇంకా తినటానికి చర్చికి రావడం ఎందుకో, బయట కూడా అదే చెబుతారు. మీరు వెళ్తే బయట మీరు ఎక్కడికి వెళ్ళి, అసలు అక్కడ దాకా ఎందుకు? అసలు ఎన్నడూ చర్చికి వెళ్ళని ఒక అమ్మమ్మను పట్టుకుని అడగండి, అమ్మ మోక్షానికి వెళ్ళాలంటే ఏం ఆమె ఏం చెప్పిద్ది? మంచిగా బతుకురా బాబు, మోక్షానికి వెళ్తావు, చెడ్డ వాళ్ళందరూ నరక. ఇంకా అది తినటానికి చర్చికి రావటం దేనికో. ఊళ్ళో అరుగు మీద కూర్చున్న ముసలోళ్ళని అడిగినా కూడా అదే చెబుతారు. యవనస్తులను అడిగినా కూడా దేవుడు ఎందు భయభక్తులను, కొద్దిగో భయభక్తులు, ఆ నాస్తికుల్ని కాదు, కొద్దిగో గొప్ప భయభక్తులను యవనస్తుల్ని అడిగి మోక్షానికి వెళ్ళాలి, స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే ఏం చెబుతారు? మంచిగా ఉండు, పోతావు. ఇంకా అది తినటానికి చర్చికి రావటం దేనికి? హల్లెలూయా. చర్చికి రావాలి అది తినటానికి? చర్చికి రావటానికి పరిశుద్ధాత్ముడు అవసరం. ఆ మాట చెప్పడానికి ఎందుకు? అందరూ చెప్పేది అదే. పరిశుద్ధాత్ముడు దేనికి అవసరమో తెలుసా? పరిశుద్ధాత్ముడు యేసును దేవుడుగా ఒప్పించి, ఆ ఒప్పుకున్న తర్వాత నిన్ను పరిశుద్ధంగా నడవటానికి పరిశుద్ధాత్ముడు అవసరం. హల్లెలూయా. పరిశుద్ధ జీవితాన్ని ఎవరు ఇక్కడ తృణీకరించట్లేదు. ఆమేన్. కానీ ఎలా వస్తాము అనేది చెప్తున్నాము. ఆమేన్. కానీ నీ క్రియల వల్ల రక్షణ రాదు. సిలువ మీద దొంగను అడిగితే పాపం అతనికి తెలియదు, అతను పూర్తిగా కూడా అడగల, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అంటే అని కూడా అడగల. ఏమన్నాడు ఆయన? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కళ్ళు మూసిన తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా, ఇక్కడికి ఎలా వచ్చారా బాబు అనుకుంటాడు ఆయన. ఆయన వెళ్ళి చెప్పలా. ఇప్పుడు ఎవడన్నా వచ్చి అడిగితే ఎట్లా వచ్చావు ఇక్కడికంటే ఆయన చెప్తాడు. ఏం చెప్తాడు? అందరూ మనోళ్ళందరూ ఏం చెప్తారు? 6 గంటలు ప్రార్థన చేశాను నేను రోజు. 6 గంటల లెక్క, మళ్ళీ అది కూడా. ఇప్పుడు ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి అది. అసలు ఆ లెక్క చెప్పటమే అసహ్యం నన్ను అడిగితే. దేనికి? ఇప్పుడు ఇంట్లో నాన్నలు ఉంటారు కదా, అందరికీ నాన్నతో మాట్లాడతారు కదా అందరూ. బయటికి వెళ్ళి అందరితో, నేను మా నాన్నతో ఈరోజు గంట సేపు మాట్లాడే తెలుసా అంటే ఎలా ఉంటుంది వినే వాళ్ళకి? అసహ్యంగా ఉండదు? ప్రతిరోజు వెళ్ళి స్కూల్కి వెళ్ళి, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి, నేను ఈరోజు మా అమ్మతో నేను గంట సేపు మాట్లాడే తెలుసా, రేపొద్దున వెళ్ళి 1.5 గంటలు మాట్లాడా, ఈరోజు ఎల్లుండి వెళ్ళి 2 గంటలు మాట్లాడా. నువ్వు ఎంతసేపు మాట్లాడితే నాకేంది? అసహ్యంగా ఉండదు? ఇంట్లో నువ్వు మీ తండ్రితో చేసే సహవాసాన్ని చెప్పుకుంటే. ఈ జనాలు పెట్టే నియమాలు కూడా అంతే. రోజు 1 గంట ప్రార్థన చేయండి. ప్రార్థన గడియలు చెబుతారు, జీవితం చెప్పరు. రోజు 1 గంట చేయండి, 2 గంటలు చేయండి, ఇలా చెప్తారు, ఇలా మాట్లాడతారు. కానీ దేవుడు గడియల వెనక లేడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళి ఆయన వచ్చి, నేను 6 గంటలు ప్రార్థన చేసి అందుకే పరలోకంలో ఉన్నా, నువ్వు థియాలజీ చదివాను, నాకు బాగా వాక్యం తెలుసు. పరిచయాలు కూడా ఉండరు చాలామంది. హల్లెలూయా. వాక్యం తెలిసిన వాళ్ళే ఉండరు. ఆమేన్. ఎవరుంటారు మరి పరలోకంలో? నాదేమీ లేదు, అంతా యేసే అన్నవాడే ఉంటాడు అక్కడ. హల్లెలూయా. నాదేమీ లేదు, అంతా యేసే.
అంతా ఏసే. దాని గురించి కూడా మీకు తర్వాత చెప్తా. తర్వాత ఇంకా మనకి వేరే వచ్చిన దానికి సిద్ధంగా పెట్టాం. అయితే ఇక్కడ ఇది చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు చదవండి. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఇది 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 ఇంపార్టెంట్. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త. ఇప్పుడు ఒక నిమిషం ఆగుదాం. పౌలు ప్రకటించిన సువార్త ఏంటి? ఏం సువార్త? క్రీస్తు సువార్త. కృప ద్వారానే రక్షణ. ఎఫెసీ 2:7-8 ఏమంటాడు? మీరు విశ్వాసము ద్వారా విశ్వాసము చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలనైనది కాదు, దేవుని వరమే. రోమాలు ఏమంటాడు? 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 5:1 ఏమంటాడు? కాబట్టి ఇప్పుడు విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగింది. 5:9 ఏమంటాడు? కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి, అంటే విశ్వాసం ద్వారా, కృప ద్వారా, రక్తం ద్వారా నీతిమంతులు అయ్యారు, రక్షింపబడ్డారు. మీకు ఇది కేవలం ఉచితంగా వచ్చింది, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆయన బోధ. ఇప్పుడు ఎవడన్నా వచ్చి మీ పరలోకం వెళ్ళటము మీ మీద ఆధారపడి ఉంది, మీరు చేర్చుకున్న వాళ్ళకి సున్నతప్పుడు మీరు చేసే క్రియల మీద ఆధారపడి ఉందని చెప్పినా, భిన్నమైన సువార్తను తీసుకొని వచ్చిన, అంటే లిబరేట్ చేసేది. వాక్యం మాట్లాడేటప్పుడు అది మిమ్మల్ని ఫ్రీ చేస్తుందా, లేకపోతే మిమ్మల్ని భయాక్రాంతులుగా గురి చేస్తుందా అనేది చూడండి. హల్లెలూయా. ఎందుకు? ఒకవేళ తప్పు చేసిన వాడిని ఎలా ఖండిస్తుంది వాక్యం? తప్పు చేసిన వాడిని ఎలా ఖండిస్తుంది? యేసు ప్రభు సమరయ స్త్రీతో ఎలా మాట్లాడాడు? యోహాను సువార్త 8వ పరిసయ్యులు ఏం చేస్తారు? ఆ స్త్రీని తీసుకొని వచ్చి, అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు చదువుతారా? 8 వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు? చదవండి ఒకసారి. యోహాను సువార్త 8 దానిపైన వచ్చిన చదవండి, అక్కడ ఉంటుంది. కూర్చొని బోధిస్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, చూడండి, ఆమెను మధ్యను అంటే మధ్యలో అంటే మధ్యలో ఉన్నవాడి ఫోకస్ ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉన్నవాడి మీద అందరి ఫోకస్ ఉండదు. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, క్రికెట్ ఎక్కడ ఆడతారు? అంత చుట్టూ స్టేడియంలో జనాలందరూ కూర్చుంటే మధ్యలో ఆడతారు. మధ్యలో ఎందుకు పెట్టారు? ఏదో మూల పెట్టొచ్చుగా. మధ్యలో ఉంటే అందరు చూస్తారు, అందరి దృష్టి ఆట మీద ఉంటుంది. ఇప్పుడు ఆమెను కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మధ్యలో పెట్టారు. ఇది పరిసయ్యుడు చేసే పని, అబద్ధ బోధకులు చేసే పని. మధ్యలో నిలవబెట్టి వీడు తప్పు అని చెప్తారు. కానీ యేసయ్య యోహాను సువార్త 4వ సమరయ స్త్రీతో ఎలా మాట్లాడాడు? సమరయ పట్టణంలోకి వెళ్ళి ఆమె ఇంటి ముందు నుంచి గొడవ చేశాడా? ఏ పాపాత్మురాలా, బయటికి రా, 5 భర్తలు పెట్టుకుంటావా నువ్వు? పక్కన ఎవరు నిలబడి ఉంటే చూసావా 5 భర్తలు పెట్టుకుందామా అని గోల చేశాడు యేసు ప్రభు. తాను వెళ్ళినప్పుడు తన శిష్యుల్ని కూడా వెనక లేకుండా చూసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడికి పంపించాడు ఆయన? మీరు వెళ్ళి భోజనం తీసుకురండి. భోజనానికి వెళ్ళిపోయారు వాళ్ళు. మధ్యాహ్నం 12. అక్కడ కూడా బావి దగ్గర కూడా ఎవ్వరు లేరు. హల్లెలూయా. ఆమె వెళ్ళి కూడా ఎంత బాగా మాట్లాడతాడంటే ఆయన, వెళ్ళి భర్తను తీసుకురమ్మా అంటే ఆమె, నా భర్త లేడు ప్రభు అంటే, సత్యమే చెప్పిది. ఎవరైనా అంటారా మాట? ఎవరైనా అంటారా? సత్యమే చెప్పావు, సత్యం చెప్పావని ఎవరైనా అంటారా? సత్యం చెప్పావమ్మా, ఎందుకంటే నీకు 5 భర్తలు ఉండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని చెప్పి ఆమెతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమేన్.
కాబట్టి యేసుప్రభు సువార్త ఎలా ఉంటుంది, బోధ ఎలా ఉంటుంది, కృపా సువార్త ఎలా ఉంటుంది అంటే మనిషిని సిగ్గుపరిచే రీతిగా ఉండదు, మనిషిని భయపెట్టే రీతిగా ఉండదు. యు కాంట్ మ్యానిపులేట్ పీపుల్ ఇంటూ హోలీనెస్. అంటే దాన్ని తెలుగులో ఎలా చెప్పాలంటే, మీరు ప్రజల్ని భయపెట్టి పరిశుద్ధంగా బతికేలా చేయలేరు. ఆమేన్. మీరు ప్రజల్ని భయపెట్టి విధేయత చూపించేలాగా మీరు చేయలేరు. హల్లెలూయా. ఇప్పుడు భయపెడితే ఏంది? ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చేసి నువ్వు పరిశుద్ధంగా బతకపోతే నీకు మూడిందే అంటే ఇంటికి వెళ్తాడు, భయంతో ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉంటాడు, 3వ రోజు ఒగ్గబట్టుకొని ఉంటాడు. అది కూడా సాయంత్రం సీరియల్ పెట్టాలో వద్దో, ఈ సినిమా వేస్తున్నాడంట, ఫోన్ చేసి చెప్పాడు పెట్టుకోవాలో వద్దో, ఒగ్గబట్టుకొని ఉంటాడు. 3వ రోజు 2 రోజుల్లో చేయాల్సిందంతా 3వ రోజే చేస్తారు. అంటే 2 రోజులు ఒగ్గబట్టిందంతా 3వ రోజు ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తారు. అంటే ఏంటి? మనుషుల వైపు తిప్పితే అలానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కాపరికి చూడండి, కాపరికే తెలుస్తుందంట తండ్రి హృదయం. ఆమేన్. కాపరికి ఏం తెలుస్తుంది? తండ్రి హృదయం తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో నుంచి పిల్లలు ఏదో గొడవ చేశారని అసలు ఎంత నీచంగా బ్రతికినా వాడి చావును కోరుకుంటాడా తండ్రి తల్లి ఎవరైనా? చెప్పాలి. కొడుకు ఎంత నీచంగా ఉన్నా కొడుకు చావును కోరుకుంటే తండ్రి తల్లిని చూసారా? ఎవరో కఠినాత్ములు ఉంటారేమో ఎక్కడో, కానీ వాస్తవానికి ఎంత నీచంగా ఉన్నా ఏమని కోరుకుంటారు తల్లి తండ్రి? హల్లెలూయా. వాడు బాగుపడాలి ఎట్లున్నా సరే. హల్లెలూయా. అలాగే సంఘానికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నా సరే సంఘ కాపరి ఏం కోరుకోవాలో తెలుసా? ఏముండాలి? మీ చావును కోరుకోకూడదు ఎప్పుడు, మీ నాశనాన్ని కోరుకోకూడదు ఎప్పుడు. హల్లెలూయా. తండ్రి హృదయము, అందుకే నేను ఇందాక చెప్పే ప్రార్థన చేసేటప్పుడు తండ్రి హృదయాన్ని అడగండి. ఎందుకంటే తండ్రి హృదయం తెలిస్తే చాలామంది ఇప్పుడు ఉన్నట్టు ఉండరు. ఆమేన్. హల్లెలూయా. మీ చావును కోరుకుండేవాడు, మీ పతనాన్ని కోరుకుండేవాడు, చూడండి మీరు బాగుపడతారని చెబుతారంతే, కానీ ఇది దేవుని గ్రిప్పుకి అప్పగించట్లే మనుషులు మిమ్మల్ని. వాళ్ళ గిప్పులో పెట్టుకోవాలి. ఏం చేయాలి? వాళ్ళ మాట చెల్లాలి. ఇక్కడ ఏ మానవుడి మాట చెల్లకుండును గాక. ఆమేన్. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును గాక, వేళ్ళతో సహితము. ఆమేన్. చదవండి అది గలతీ. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం పైన మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను. ఏంటి ఇది? చాలా ఇంపార్టెంట్ ఇది. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను ఎవరంట? ఫస్ట్ చూద్దాం. మేమైననంటే నేను ఇదివరకు మీకు వచ్చి చెప్పా కదా కృపా సువార్త. ఆ సువార్తని కాకుండా నేను మళ్ళా మీ దగ్గరికి వచ్చి ఇంకొక సువార్త నేనే ప్రకటిస్తే, లేదా పరలోకము నుండి వేరే దూతొచ్చి చెబితే వాడు శాపగ్రస్తుడగు గాక. ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 పవర్ఫుల్. ఇంకా ఈ రెండింటిని అర్థం చేసుకుంటే ఇంకా ఏ గాలికి కాదు కదా, తుఫానుకు కూడా పడరు. ఆమేన్. ఫస్ట్ ఏంటి? మేమైనను అంటే ఇప్పుడు నేను మీకు యేసుప్రభు సువార్త చెప్పాను కదా, మరలా రేపొద్దున్న వచ్చే ఆదివారం వచ్చి ఇప్పుడు చెప్తున్న సువార్త కాకుండా ఇంకోటి చెబితే మీరు ఏం చేయకూడదు? నన్ను కూడా నమ్మకూడదు మీరు. హల్లెలూయా. పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను ఇంత సర్వీస్ ఉంది నాకు, ఇంత మనం అనుకుంటాం చాలాసార్లు ఒక గొప్ప పొజిషన్లో ఉండి ఆ వ్యక్తి ఏది మాట్లాడితే అది ఏంటి? ఏది మాట్లాడితే ఏ చెత్త మాట్లాడినా అంగీకరిస్తారు. ఏంటి? ఏది మాట్లాడినా అంగీకరిస్తారు. కానీ పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను చెప్పింది మరలా నేనే చెప్పకపోతే నన్ను కూడా తీసి పక్కన పడేయండి అంటాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా? సర్వీస్ కాదు, అనుభవం కాదు, ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశా కాదు, నేను చెప్పిన సువార్తనే నేనే మరలా తప్పుగా చెప్పే అవకాశం ఉంది. జాగ్రత్త. అరే ఆయన అభిషిక్తుడు, ఇంత అనుభవం ఉంది. అభిషిక్తుడైతే ఏంటి?
అభిషిక్తుడైతే ఏంటి? దేవుని సువార్త కాకుండా, బైబిల్లో చెప్పిన సువార్త కాకుండా నువ్వు ఎంత అభిషేకం ఉండి మాట్లాడినా నేను పట్టించుకోను. హల్లెలూయా. ఆ పోస్చర్కి వెళ్ళాలి మనం. ఆమేన్. పౌలు గారు అభిషిక్తుడా కాదా? అభిషేకం ఉందా పౌలు గారికి? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా పౌలు గారిలో? పనిచేస్తున్నాడా? ఆయన ఏమంటాడంటే, నేనే మళ్ళీ మీకు వచ్చి ఇది కాకుండా వేరేది చెప్తే, అంటే నేను ఒకటి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చూస్తున్నా. అర్థమవుతుందో లేదో నాకు అర్థమవట్లేదు. మరి నేను చెప్పింది కాకుండా మళ్ళా నేనే వచ్చి చెప్తే నా అనుభవాన్ని మీరు చూడొద్దు. నేను అభిషేకించబడిన వాడినా కాదా అని మీరు చూడొద్దు. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని కూడా మీరు చూడొద్దు. నన్ను కూడా మీరేం చేయాలి? నేనే ఏమవుతాను? నేను ప్రకటించిన నేను శాపగ్రస్తుణ్ణి. చెప్తారా ఈ మాట ఎవడన్నా? చెప్తారా? ఏ అనుభవం ఉన్న సేవకులైనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి? అనుభవం చూడొద్దు. ఆయన దేవుని సేవలో బలంగా వాడబడుతున్నాడు. ఏది చెప్తే అదే. లేదు, దేవుని సువార్తకు వ్యతిరేకంగా వస్తే నమ్మే ప్రసక్తే లేదు. ఆమేన్, హల్లెలూయా. నమ్మే ప్రసక్తే లేదు. ఇంకొక విచిత్రం ఏంటి తెలుసా? మేమైనను, తర్వాత ఏమన్నాడు చదవండి, పరలోకము నుండి వచ్చిన దూత. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా పాతాళం నుంచి వచ్చిన దూత అంటే బాగుండేది. ఎందుకు? పాతాళం నుంచి దురాత్మ వచ్చి అబద్ధం చెప్పిద్దా? చెప్పిద్ది, ఈజీ. ఇప్పుడు దురాత్మ వచ్చినప్పుడు మాట్లాడిస్తారు, పాస్టర్లు మాట్లాడించి ఇట్లా చెప్పి ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, దాని డీటెయిల్స్ అన్నీ, ఆధార్ కార్డులో లేని డీటెయిల్స్ కూడా అడుగుతారు. అడిగి దానికి కూడా ఇసుకు వస్తుంది. ఈడేంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నాడు, తొందర పొమ్మంటే పోతా కదా అనుకుంటుంది అది. హల్లెలూయా. దురాత్మ వచ్చి ఏం చెప్పిద్ది? అన్ని అబద్ధాలే. నువ్వు మాట్లాడించిన ప్రతిసారి ఏం చెప్పిద్ది? అబద్ధాలే. ఇప్పుడు పౌలు గారు ఇలా అనొచ్చు, పాతాళం నుంచి ఒక దూత వచ్చి మీకు తప్పుడు బోధ చేస్తే నమ్మొద్దు అనొచ్చు. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? పరలోకం నుండి. ఎక్కడి నుండి? పరలోకం నుండి. అంటే దేవుడి దగ్గర, దేవుడు ఉండే ప్రదేశం నుండే ఇంకొక దూత వచ్చి నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పినా వాడు శాపగ్రస్తుడు. ఇంకేం చెప్తారు మీరు? ఇంకే దైవ సేవకుడిని ఎక్కువ అంటారు? ఇతరు ఏది చెప్తే అది కరెక్టే అని ఎవరిని అంటారు ఇప్పుడు మీరు? హల్లెలూయా. పాతాళం నుండి దూత వస్తే ఆడు చెప్పేది నమ్మకంటే, ఓహో పాతాళం అది చెప్పేవని అబద్ధాలే అనుకోవచ్చు. కానీ పరలోకం నుండే దూత ఎందుకు? మీ దగ్గరికి వచ్చేవాడు ఎలా వస్తాడు తెలుసా? అపవాదిలా రాడు. అపవాదిలాగా వస్తే ఎందుకు? ఇక్కడ కూర్చోరు మీరు. ఇక్కడ కూర్చుంటారు ఎవరన్నా? కూర్చోరు. ఎట్లా వస్తాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. 2 కొరింథీ 11:13. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము. అంటే సాతాను వెలుగుదూత, కానీ సాతాను పరిచారకులు ఏంటంట? క్రీస్తు యొక్క అపోస్తుల వేషము, దొంగ అపోస్తులు. ఇది సాతాను వెలుగుదూత, కానీ వాడి అనుచరులు ఏంటి? దొంగ అపోస్తులు. కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. హల్లెలూయా. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ దగ్గరికి వచ్చేవాడు పాతాళం నుంచి వచ్చిన దూతలాగా రాడు, పరలోకం నుంచి వచ్చిన దూతలాగా వస్తాడు. ఎందుకు? అలా ఉంటేనే నమ్ముతాంగా మనం. హల్లెలూయా. కానీ మీరేం చేయకూడదు? నమ్మకూడదు. వాడు ఏమవ్వాలి? టైం ఎంత అయింది? టైం చూడండి ఒకసారి. 1:20. శాపగ్రస్తుడు అగును గాక. ఇంకొక వచనం చదవండి కింద. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక. మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడలా వాడు శాప. 2 సార్లు డబల్ కర్స్. రెండు శాపాలు 2 సార్లు పెట్టాడు శాపం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అంటే
చాలా ఇంపార్టెంట్ ఇది. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడునుగాక. నా తండ్రి వలన కానిది ఏదైనా సరే అది అగ్ని చేత దహింపబడునుగాక. ఆమేన్. ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. చివరిగా కొన్ని వచనాలు చదివి ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే చాలాసార్లు ఈ వచనం మీద ప్రసంగాలు విన్నాం మనం. ఇప్పుడు తండ్రి చిత్తం చేస్తేనే పరలోక ప్రవేశం అని చెప్పి బైబిల్లో ఉన్న దేవుని చిత్తం ఏంటనే వచనాలన్నీ ఏరి చెవటం అది కాదు. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి ఎవరు ప్రవేశిస్తాడు? నా తండ్రి చిత్తం చేసేవాడే ప్రవేశిస్తాడు. ఇక్కడ ఒక క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, నేను అనుకున్న క్వశ్చను, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి తండ్రి చిత్తం ఏంటి? హల్లెలూయా. అక్కడ అదే కదా తండ్రి చిత్తం. ఆ కాంటెక్స్లో, ఆ సందర్భంలో అన్నిటి అప్లై చేయకూడదు. చాలా ఉన్నాయి. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం అంటాడు దశలోనిలో. జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం అంటాడు అదే పత్రికలో. ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. కానీ పరలోక రాజ్యం వెళ్ళటానికి తండ్రి చిత్తం ఏంటి అనే క్వశ్చన్ అడగాలి అక్కడ. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటి? పరలోకం వెళ్ళే విషయంలో కుమారుని చూసి ఆయన్ని విశ్వసిస్తే అదే తండ్రి చిత్తం. అది చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యం. హల్లెలూయా. కానీ ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ప్రభువా ప్రభువా ఏంటి? రోమా 10:17 ఏమంటాడు? 10:9, 17 కాదు, 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింప. ఇక్కడేమన్నాడు? యేసయ్య ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే ఏంటి? రక్షణ. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఈరోజు చెప్పా కొన్ని వచనాలు ఎక్కువ ఉంటాయి, త్వరగా తీసి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ, అందరా కొందరా? అందరూ. హల్లెలూయా. అందరూ. మరి ఇక్కడేంటి? రోమా 10:9, అపోస్తుల కార్యాలు 2:27 చదివితే మీకేమర్థమైంది చెప్పండి? ప్రభువాని పిలిస్తే, విశ్వసిస్తే ఏంటి? రక్షణ. మత్తయి 7:21 ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకం లేదు అన్నాడు. ఈ రెండు ఎలా ఉన్నాయి? వ్యతిరేకంగా లేవు, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్లా లేవు. హల్లెలూయా. ఈ రెండు చెప్పింది, ఈ మూడు చెప్పింది ఎవరు? ఒకటేమో యేసయ్య, ఇంకోటి పౌలు, ఇంకోటి పేతురు. 2వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 2వ అధ్యాయం ప్రసంగం పేతురు అపోస్తుల కార్యాల్లో. రోమాలో యోవేలు ప్రవక్త చెప్పింది ఇక్కడ పేతురు ఉటంకేస్తాడు. రోమాలో మాట్లాడింది ఎవరు? పౌలు. హల్లెలూయా. అంటే ముగ్గురు కొలైడ్ అయ్యారా? అంటే యేసు ప్రభు చెప్పింది అంత ఏకీభవించట్లేదు వీళ్ళిద్దరు, లేదా వీళ్ళిద్దరితో యేసు ప్రభు ఏకీభవించట్లేదా? ఇక్కడ ప్రభు అని పిలిస్తే రక్షణ అంటారు వీళ్ళిద్దరు, ఆయన ప్రభు ప్రభు అంటే రక్షణ లేదంటాడు ఆయన. ఎవరి మాట నమ్మాలి మనం? ఎవరి మాట నమ్ముతాం? అది కాంట్రడిక్టరీ కాదు. ఇప్పుడు ప్రభు ప్రభు అని ఎప్పుడు అంటారు చెప్పండి? ఇప్పుడు అర్జెంటుగా ఉన్నప్పుడు ఏమంటారు ఒకళ్ళ గురించి పిలవాలంటే? అర్జెంటుగా ఉన్నప్పుడు ఇప్పుడు మామూలుగా పిలవాలంటే ప్రభువా నన్ను రక్షించు అంటారు. అదే అర్జెంట్. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా అతను వెళ్ళిపోతుంటే ఏమంటారు? ఒకసారి పిలవరు. ఒకసారి ఇప్పుడు దీవెన ఉంటే దీవెన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనుకో, వినపడాలంటే ఒకసారి పిలుస్తామా? దీవెన దీవెన అని అరుస్తాం కదా, అరుస్తామా అరవమా? దేనికి?
అర్జెన్సీ. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళేంటి ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకం చేరడంటే 2 సార్లు చెప్పాడు లార్డ్ లార్డ్ అని. ఎందుకు? ఆయన మధ్యాకాశం వచ్చేదాకా వీళ్ళు పిలవరు ప్రభువా అని. మధ్యాకాశం వచ్చిన దాకా పిలవకుండా ఆయన అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు ప్రభువా ప్రభువా అని అరుస్తారు. అప్పుడు దేనికి? అప్పుడు ఆ చివరి నిమిషంలో చేయబట్టుకొని లాక్కెళ్తాడని. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. అంటే ఆ సమయంలో పిలిస్తే లేదు రక్షణ. చదవండి, నెక్స్ట్ వచ్చిన చదవండి వెంటనే. ఆ దినమందు, అందుకే చెప్పింది ఇప్పుడు. ఏ దినమందు? ఆయన వచ్చే దినమందు ప్రభువా ప్రభువా అని కేక పెడతారు. అందుకే వాళ్ళకి రక్షణ లేదు. కానీ ఇప్పుడు ఈరోజు తారీఖు ఎంత? 13 జూలై 13వ తారీఖు 2025. ఎవడైతే గట్టిగా అరవటం కాదు, ప్రభువా నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నువ్వు చేసిన సిలువను నమ్ముతున్నానంటే వాడేమవుతాడు? రక్షణ పొందారు. కానీ అప్పుడు లేదు. ఆ దినమందు ప్రభువా ప్రభువా అని కేక పెడితే లాస్ట్ మినిట్ అనమాట, లాస్ట్ మినిట్ పార్సిల్ లాగా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఏంటి మరలా చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా 2 సార్లు. అంత కంగారు వీళ్ళకి. అయిపోయింది, ఇక టైం అయిపోయింది. ప్రభువా ప్రభువా నీ నామమందు ప్రవచింపలేదు. అంటే ప్రవచనం చెప్పా కదా నేను. ప్రవచనం చెప్పారా లేదా? జరిగిందా ప్రవచనం? జరిగిందో లేదో? జరిగిందా లేదా? అంటే ప్రవచనం చెప్తే పెద్ద తోపా? ప్రవచనం చెప్తే అసలు ఇంకా అయిపోయినట్టేనా? పరలోకం మొత్తం నీ పక్కన ఉన్నట్టేనా ప్రవచనం చెబితే? ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా? దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఎవరి నామమున? దేవుడు చెప్పట్లేదు యేసు ప్రభు మీరు నా నామాన్ని చేశారని, వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎవడి మాట నమ్మదగింది? యేసు ప్రభు అరే నువ్వు నా నామాన్ని అద్భుతం చేసావు, కానీ నువ్వెవడో నాకు తెలియదంటే ఆయన మాట నమ్మదగింది. వీళ్ళు చెప్తున్నారు నీ నామాన్ని చేశామని. కానీ ఎవరి నామాన్ని చేశారు? ఇప్పుడున్న ప్రజా పరిపాలకులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి అంటారేమో ఏమని, నీ నామమున బట్టలు పంచలేదా, నీ నామమున కందిపప్పు పంచలేదా? పంచుతారు కదా క్రిస్మస్కి వచ్చి క్రిస్మస్ కందిపప్పు అని. ఇంకా పాస్టర్లకి బట్టలని నాయకులు పంచుతారు. వాళ్ళు కూడా అంటారు అప్పుడు వచ్చి ఏమని, ప్రభువా ప్రభువా నేను పలానా కాన్స్టిట్యూషన్లో నాయకుడిని, నీ నామం పేరట 100 మంది పాస్టర్లకి బట్టలు పంచా, అవి వేసుకొని నా ముందు తిరిగారు వాళ్ళే. భోజనాలు కూడా పెట్టా, చికెన్ భోజనం పెట్టా. అరే వీడు చికెన్ భోజనం పెట్టాడంటే గబుక్కుని తీసుకోండి పైకి అంటాడు ఆయన, తీసుకోండి అతన్ని పరలోకానికి అంటారు. ఇలాంటి క్యాండిడేట్లు ఉంటారు చాలామంది. అప్పుడు వీళ్ళు కూడా వచ్చి నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, నీ నామాన్ని ప్రవచింపలేదా, నీ నామాలు దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అంటే యేసుప్రభు ఏమంటాడు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి బేసిక్ అంటే పరలోకం ఎలా వెళ్తారు, అయిపోయింది వాక్యం. పరలోకం ఎలా వెళ్తారు అనే దాని గురించి కూడా తెలియదు. ఎట్లా వెళ్తారు పరలోకం? యేసు ప్రభుని నమ్ముకుంటే, విశ్వసిస్తే కృప ద్వారా పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉంటాం. వీళ్ళు వచ్చి ఏమంటారు? ఇప్పుడు నేను ఇది చేశా కాబట్టి నువ్వు నన్ను తీసుకో, నేను ప్రవచనం చెప్పా కాబట్టి తీసుకో, అద్భుతం చేశా కాబట్టి తీసుకో, మంచిగా బతికా కాబట్టి తీసుకో, బేదోడికి ప్రభువా నేను బేదోడికి 10 రూపాయలు వేసా రోజు కాబట్టి తీసుకో, నీ పేరట నేను బట్టలు పంచి పెట్టా కాబట్టి తీసుకో. అంటే వీళ్ళకి బేసిక్గా పరలోకం ఎలా వెళ్తారు అంటే వీళ్ళకున్న ఐడియా ఏంటి? విశ్వాసం ద్వారా కాదు, క్రియల ద్వారా. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ విడిచిపెట్టింది ఎవరిని చెప్పండి? విశ్వాసంతో రక్షించబడిన వాళ్ళని కాదు, క్రియలతో రక్షించబడతామని బోధ చేశారు చూడండి తరతరాలు. వాళ్ళని ఏం చేశాడు దేవుడు ఇక్కడ? ఎందుకు? ఇది చేస్తే వెళ్తామని చెప్పారు, అందుకే వాళ్ళు కూడా ఇది చేశా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారే, నువ్వు పరలోకంలోకి ఎందుకు వస్తావురా అంటే ఏం చెప్తారు చెప్పండి? మీరు ఏం చెప్తారు? నీకు పరలోకం రావడానికి అర్హత ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఏం చెబుతారు? నాదేమీ లేదు, యేసు ప్రభు చేసిన దానివల్ల నేను రాగలుగుతున్నానంటే గేటు తీయటం కాదు. మీరు ఆ మాట అనకముందే మీరు వెళ్ళిపోతారు లోపలికి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి నిలబడి నువ్వెందుకు పరలోకం రావాలంటే బేదోడికి బట్టలు పంచా, ఆ కందిపప్పు పంచా, ఆ చికెన్ భోజనం పెట్టా, గుడ్డివాడికి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినాయి, ఇవి కాదు. నువ్వు చేసిన దానివల్ల నువ్వు రావు. అంటే ఈ సో కాల్డ్ వీళ్ళు ఉన్నారు కదా ప్రవక్తలు, వీళ్ళకేం తెలియదు?
క్రియల ద్వారా కాదు రక్షణ, విశ్వాసం ద్వారా అని తెలియదు. దాని మీదే వాళ్ళ జీవితాలను కట్టుకున్నారు, దాని మీదే పరిచర్యలు కట్టుకున్నారు, అన్నిటిని కట్టుకున్నారు. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని ఎన్నడూను ఎరుగును. అంటే రక్షణ ఉండి కోల్పోలేదు వాళ్ళు, ఎన్నడూ తెలియదు మీరు నాకు. అంటే ముందు నుంచే వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమం చేయవారులారా, ఎందుకు ఆయన ఒక క్రమం పెట్టాడు. ఏంటి ఆ క్రమం? పరలోకం చేరాలంటే క్రమం ఏంటి? యేసుని నమ్మి విశ్వసిస్తే పరలోకం వెళ్తారు, క్రియల ద్వారా కాదు. వీళ్ళు ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు? నేను చేశా కాబట్టి రావాలంటున్నారు. హల్లెలూయా. ఇంత క్లారిటీగా కూర్చొని ఆలోచించే అంత టైం ఎవరికి లేదు వాక్యాన్ని. ఎందుకు? పైన చెప్పటం సులభం, పైన చెప్పటం సులభం. పరిశుద్ధాత్ముడిని సహాయం అడిగితే ఎందుకు? గర్వం అంతా పోద్ది మనకి. ఒక వచనాన్ని పట్టుకొని ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి అదేదో అల్లి ఇదేదో అల్లి బాగుంటుంది. అది 4 కథలు. వాక్యం చెప్పాలంటే వాక్యం రాసుకోవటం కన్నా కథలు రాసుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. కథల మధ్యలో ఒక వాక్యం వదిలి ఇంకేదేదో ఇక అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అంతా ఎక్కడెక్కడ జరిగిందో ఈ లోకంలో ఉన్న చెత్తే. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన దగ్గర ఆయన అడగాలి. టీచబుల్ స్పిరిట్ అంటే బోధింపదగిన ఆత్మ మనకు ఉండాలి. ఆయన బోధిస్తే నేర్చుకునేది. హల్లెలూయా. కాబట్టి నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం మనం ప్రార్థన చేద్దాం. ఏంటంటే తండ్రి నాటంది మనలో ఏదున్నా ధైర్యంగా చేద్దాం. మనం తీసేయాల్సిన అవసరం లేదు. ఎవరు తీసేస్తారు? దేవుడే. హల్లెలూయా. గాడ్ టచెస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు ఏం చేస్తాడంటే మీ జీవితంలో ప్రతి భాగాన్ని ముడతాడు. మిమ్మల్ని మార్చుకోవటం మంచి అవటం కన్నా ఆయన మారుస్తాడు. రాతి గుండెని తీసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను. మీ అలవాట్లను ముడతాడు ఆయన. మీరేం చూస్తారో ముడతాడు. ఎవరిని ఎవరితో మాట్లాడతారన్న అలవాట్లను ముడతాడు ఆయన. హల్లెలూయా. మీరు ఫోన్లో ఏం చూస్తారు, మీరు ఎన్నింటికి నిద్రపోతారు, మీరేం తింటారు, మీరేం మాట్లాడతారు, మీరు ఎక్కడికి వెళ్తారు, మీరేం ఆలోచిస్తారు, వీటన్నిటిని పట్టుకుంటాడు ఆయన. ఆయన పట్టుకుంటే అంతకుముందు ఉన్నట్టు ఉండవు అవేవి. హల్లెలూయా. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడాలని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు చేయాలి. నాలో అయినా, మీలో అయినా, సంఘములో అయినా, ఎక్కడైనా సరే